ఈరోజు దేవుని మాట 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 14, 15 వచనాలు. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వారలారా, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 14, 15 వచనాల్లో దావీదు ప్రతి విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. సుబుద్ధి అంటే ఏంటి? మంచి ప్రవర్తన, మంచి మనసు, మంచి ఆలోచన, అలాగే ఇతరులకు ఇబ్బంది కలిగించే ప్రవర్తన కాదు, ఇతరులకు సమాధానం కలిగించే ప్రవర్తన. అతని మాటల ద్వారా ఇతరులకు ఆహ్లాదకరము, ఇతరులకు ఇబ్బంది కలిగించే మాటలు కానీ, చేష్టలు కానీ, క్రియలు కానీ దావీదులో లేవు. మంచి మనసు, మంచి ప్రవర్తన, మంచి యథార్థత దావీదులో ఉంది. దీన్ని సుబుద్ధి అంటారు. అన్ని విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి ఎలా ఉన్నాడంట? తోడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు తోడుగా ఉండాలంటే మనం ప్రతి విషయంలోనూ సుబుద్ధి కలిగి నడుచుకోవాలి. మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి. ఇతరులకు ఇబ్బందికరమైన మాటలు పలుకుతూ మనం ప్రవర్తించకూడదు. ఇంకా ఇతరుల హృదయాన్ని మనం గాయపరచకూడదు. ఇలా ప్రతి విషయంలోనూ మనము దేవుని యొక్క కృపను పొందుకునే వారంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఈ రీతిగా ప్రవర్తిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తోడుగా లేడు అంటే ఎందుకు ఉంటాడు తోడుగా? నువ్వు కూర్చున్నా, నుంచున్నా, పండుకున్నా నీ ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా తేటగా ఉండాలి. ఆయన దృష్టిలో ఎలా ఉండాలి? ఆయన దృష్టికి తేటగా ఉండాలి. అందులో కల్మషం ఉండకూడదు. అయితే ఇటువంటిది ఏదైనా ఉంటే మనం తొలగించుకోవాలి. అప్పుడే మనకు ప్రతి విషయంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇక్కడ దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగానే ఉంటాడు అన్ని విషయాల్లో. నాడు నేడు ఒకటే రీతిగా ఉన్న దేవుడు. 15వ వచనం, దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికంగా అతనికి భయపడెను. సౌలు దావీదుని ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు, తరుముతున్నాడు, పరిగెత్తిస్తున్నాడు. ఎందుకు? దావీదుకు జడిసి, దావీదు అంటే ఇష్టం లేక, దావీదు ఎక్కడ రాజైపోతాడో అనే ఒక భయంతో ఎంతగానో ఇబ్బందులు పెడుతున్నాడు. అయినప్పటికీ దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉండగా ఆఖరికి సౌలు కూడా అతనికి జడిశాడు. మరి దేవుని బిడ్డలమైన మనము అన్యులకు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మనం చూసి వారు ఏం చేస్తారంటే ఇంకా అధికంగా హింస పెట్టాలని, అధికంగా మన మాటల చేత వేధించాలని వారిలో ఒక బలమైన కోరిక కలుగుతుంది. అయినప్పటికీ మనము దేవుని వైపు చూస్తూ దేవునితోనే మనం గడిపితే, సుబుద్ధి కలిగి మనము వారు తిట్టే సమయంలో మన నోరు మూసుకొని మనం దేవుని స్తుతిస్తే మనకు వారు ఎప్పటికైనా ఏం చేస్తారు? సౌలు జడిసినట్లు వారు కూడా మనలో ఉన్న మన దేవునికి వారు జడుస్తారు. నిన్ను నన్ను చూసి జడవడం కాదు, మనం నమ్ముకున్న దేవుని చూసి వారు జడవాలంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుని బిడ్డలైన వారిని హింస పెడితే శిక్షించైనా సరే దేవుని వైపుకు మలుచుకుంటాడు. అంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. మన శత్రువుల విషయంలో ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే మనము ఆయన చూసి సహించే దేవుడు కాదు, ఏమాత్రము ఊరుకోడు. ఆ గొప్ప దేవుడు నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ విషయాన్ని ఆయన ఏం చేస్తాడు? సమస్యను పరిష్కారం చేసే దేవుడు మనకున్నాడు. కానీ మనం మాత్రము సుబుద్ధి అంటే వారేదో అన్నారని మనం అనడం కాదు, వారేదో చేస్తున్నారని మనం చేయడం కాదు. కానీ మనం ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. ప్రతి విషయంలోనూ మనం ఆయనకి ఇష్టలుగా జీవిస్తే భూమి మీద మనకు సమాధానం, మన యొక్క కుటుంబంలో సమాధానం, మన బిడ్డల జీవితంలో సమాధానం, అన్ని విషయాల్లో మనం సమాధానం చూసి సమాధానం పొందుకొని దేవుని కృపను బట్టి ముందుకు సాగిపోతాం. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమల తండ్రి, కృపగల నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు ప్రభువా. మేము కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించలాగున అటువంటి మంచి మనసు, అటువంటి మంచి ఆలోచన, మంచి ప్రవర్తన మాకు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి నాయన యేసయ్య, నువ్వు తోడుగా ఉన్నావు ప్రభు నాయన. మాకు కూడా తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.